చేయాలంటే కొత్త తప్పు చేయడం కాదు, తప్పు జరగకుండా చూడటం. ఇది ప్రభుత్వాల బాధ్యత. కానీ మీడియాని అడ్డం పెట్టుకుని జరుగుతున్న విచిత్ర రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే, చంద్రబాబు హయాంలో ఉపాధి హామీ పథకం చేశారు. అక్కడ పని జరగకుండా బిల్లులు పెట్టారు. తీసుకెళ్ళి జైల్లో పెట్టు, ఇదిగో ఇక్కడ రోడ్డే లేదు, రోడ్డు లేకుండా రోడ్డు వేశారని చెప్తున్నారేంటి అని అరెస్ట్ చేయి. కానీ బిల్లులు చెల్లించకుండా మాత్రమే ఆపారు. విజిలెన్స్ రిపోర్ట్లను పక్కన పెట్టి కూర్చున్నారు. అది తెలుగుదేశం ఏం చెప్పింది, మా వాళ్ళు కాబట్టి మా హయాంలో జరిగినటువంటి పనులకి బిల్లు లేదు. నీరు చెట్టు పథకం సేమ్ అయింది. ఇప్పుడు వాళ్ళకి బిల్లులు చెల్లించేస్తున్నారు. అంటే ఆ 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం హయాంలో వీళ్ళు వార్తల మీద వార్తలు రాశారు సాక్షులు, అంతా హంబక్కు, అంతా బోగస్ అని. కానీ చర్యలు తీసుకున్నారా? లేదు. ఇప్పుడు వాళ్ళకి తెలుగుదేశం బిల్లులు ఇచ్చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి టిట్కో ఇళ్ళది కూడా అట్లాగే బిల్లులకి సంబంధించి వాళ్ళు బకాయి పెట్టిపోయారు, వీళ్ళు కట్టలేదు, ప్లస్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేశారు, అవి అట్లాగే ఉండిపోయింది. తద్వారా ఆ ఇళ్ళు నాశనం అయినాయి. చాలా వరకు ఒక 50,000 60,000 కట్టారు. ఇప్పుడు మరి జగన్ ఇచ్చినటువంటి దాదాపు 31 లక్షల పట్టాలలో ఒక 15-19 లక్షలు ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ కట్టుకున్న వాళ్ళు సొంతగా కట్టేసుకున్నటువంటి వాళ్ళు 7 లక్షల దాకా ఉన్నారు. ప్రభుత్వం కట్టిస్తానన్నటువంటిది మిగతాది. అందులో ప్రారంభించినటువంటి వాటిట్లలో అవకతవకలు పేరుతో ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ ఆపేస్తారు. అంటే టిట్కో ఇళ్ళని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఆపి వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఏడిపించి వాళ్ళ మీద కేసులు పెట్టడమో, ఈ కేసులు పెట్టలేదు, ఈ బిల్లులు ఆపేసి కూర్చున్నారు. వాళ్ళు కోర్టులకు వెళ్తే కథ నడిచేటటువంటి. ఇప్పుడు అట్లాగే జగనన్న ఇళ్ళకి కూడా జగనన్న ఇళ్ళు నాణ్యత లేవు, దీని మీద నువ్వు దర్యాప్తు, లేదా ఆ ఊరి చివరన పెట్టారు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఊరి చివరన కాకపోతే ఊరి మధ్యలో కట్టారా? లేదా అంతకుముందు రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, లేదా అంతకుముందు కట్టినటువంటి వాంబే కాలనీలో ఊరి చివర కాకపోతే ఊరి మధ్యలో కట్టారా? ఎక్కడి నుంచి వస్తే ఊరి మధ్యలో స్థలాలు ఊరి చివరనే కడతారు. ఆ తర్వాత ఊరు అక్కడ దాకా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. కాకపోతే పత్రికల్లో రాసే వార్తల ద్వారా మిగతా హడావిడి చేస్తూ ఇప్పుడు విషయం ఏంటంటే బిల్లులు ఆపేయాలి. జగనన్న ఇళ్ళకి సంబంధించి అడగాలంటే భయపడాలి. కాంట్రాక్ట్ అడిగారనుకోండి, నువ్వు సరిగ్గా కట్టలేదు, అడగలేదనుకోండి ఆడు ఆత్మహత్య చేసుకోవాలి. ఇదివరకు టిట్కో ఇళ్లలో 43 మంది 45 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మొన్న ఆయన పేరేంటి, మన విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.